జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రెండు విషయాలు అంటే ఒకటి ఫస్ట్ ఒక దగ్గరేమో ఫాసిజం కనిపిస్తుంది, ఇంకో దగ్గరేమో సెల్ఫ్ డిఫెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరే ఇందాక చెప్తున్న దాంట్లో రెండు సేమ్. మళ్ళీ ఇప్పుడు మీరు యూపీలో హత్రాస్లో ఒక మహిళ పైన అత్యాచారం జరిగింది అనగానే, ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది అనగానే విపరీతంగా పొలిటికల్ టూరిజం ఆ టైంలో. అసలు రాహుల్ గాంధీ వెళ్తా అంటాడు, ఇంకోటి అసలు యూపీ మొత్తం అన్యాయం జరుగుతుంది ఆడపిల్లల మీద అంటారు. అక్కడెక్కడ కఠువాలో ఒక రేప్ జరిగితే మొత్తం ఆలయాలన్నిట్లలోనే ఇక రోజు అత్యాచారాలు జరుగుతున్నాయన్నట్టుగా మాట్లాడారు అందరూ, ఆలయాల్లో జరుగుతున్నాయని. సో మరి సందేశ్ ఖాళీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగితే మాత్రం ఎవరు మాట్లాడరు. అదే హత్రాస్కి 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరంలో, సబ్జెక్టివ్ కరెక్షన్, బలరాంపూర్ అనే ప్లేస్లో ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. అక్కడికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ మాత్రం ముస్లిం అనేది ఉంటుంది, ఇక్కడ మాత్రం అగ్రవర్ణాలు వస్తుంది. సో ఈ హిపోక్రసీ ఇది. రోహిత్ వేములకి ఒక విషయం ఒకలాగా ప్రచారం చేస్తాము, సిద్ధార్థ్ విషయంలో మాత్రం మాట్లాడము. సో ఈ డబుల్ స్టాండర్డ్స్, ఈ హిపోక్రసీని నిజానికి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు సందేశ్ ఖాళీ విషయం గురించి మనం మాట్లాడాలి. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా సందేశ్ ఖాళీ అసలు ఎంత అన్యాయంగా దారుణంగా జరిగింది. దాంట్లో మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్న వైపు స్టేట్కి సెంట్రల్కి మధ్య గొడవగా మార్చారు. అండ్ మొన్ననైతే నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాను, ఇక్కడ వైర్లోనో ఎక్కడో వచ్చింది అనుకుంటాను. అందులో అనాలిసిస్ ఏంటంటే సందేశ్ ఖాళీని మోదీ ఇది మనం ఎలక్షన్స్ వరకు ఉంచాలని, దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇదొక ఒక ప్రాసెస్, ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నాడండి. అసలు జరిగిన అన్యాయం ఏంటి, దాన్ని మోదీ దీన్ని పెంచాలనుకుంటున్నాడని ఒక ట్విస్ట్ చేసి రాయడం. సో ఇప్పుడు మీరు ఈ సిబిఐ ఎట్లాస్ట్ మొత్తానికైతే ఆ షాజహాన్, వాడి పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు, షాజహాన్ అనే వ్యక్తిని మొత్తానికైతే అదుపులోకి తీసుకున్నారు. సో ఒకసారి ఆ డెవలప్మెంట్స్ కూడా చెప్తారు సందేశ్ ఖాళీకి సంబంధించి. వాడి మీద 32 కేసులు ఉన్నాయి సాయి గారు, అటెంప్ట్ టు మర్డర్ అండ్ మర్డర్. అదే షాజహాన్ పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు. సత్యహరిశ్చంద్రుడు కాదు వీడు, వాడు #1 గూనాడు. ఇట్లాంటి వాళ్ళు టీఎంసీలో వెళ్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ హిస్టరీ చూడండి, మొత్తం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా, ఎస్పెషలీ వన్ కమ్యూనిటీ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చింది ఒకటి సైడ్ నుంచి. వీళ్ళందరూ ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు. యాక్చువల్లీ ఒక టైంలో కమ్యూనిస్ట్ వాళ్ళు టీఎంసీ వచ్చినప్పుడు టీఎంసీకి మారిపోయారు అందరు. వీళ్ళ లాంగ్వేజ్ మారలేదు, బాడీ లాంగ్వేజ్ మారలేదు, క్లాస్ ఎనిమీస్ చంపడం. ఇది చూడండి, మహిళలు కూడా నేను మోదీ గారితో మాట్లాడుతూ ఏడుచుకుంటూ మాట్లాడుతున్నారు. 5 మంది వెళ్ళారు, మీతో వెళ్ళలేదు, బస్సులు ఆపేశారు పోలీసు, వెస్ట్ బెంగాల్ పోలీసు. బస్సుల మీద బస్సులు ర్యాలీకి వెళ్తున్నారు, అన్నీ ఆపేశారు బస్సులన్నీ, సెక్యూరిటీ పర్పస్ అని చెప్పేసి. ఇదే అంటున్నాను సైగా డబుల్ స్టాండర్డ్స్. మణిపూర్లో జరగంగానే ఏం గొడవ, అది మన కోర్ట్స్ కూడా. ఒక జడ్జ్ అంటున్నారు, మన సుప్రీంకోర్టు జడ్జి, డోంట్ ఈక్వేట్ దిస్ విత్ మణిపూర్, జస్టిస్ నాగరత్న. ఎందుకండి, ఎందుకు చేయకూడదండి? అక్కడ మహిళలు కాదా సందేశ్ ఖాళీలో? మణిపూర్లో ఒకటే మహిళలు ఉండేనా? ఎందుకు ఈక్వేట్ చేయకూడదు? మీరు సుమోటోగా తీసుకున్నారు. మీరు షాజహాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. తెలుగు పేపర్లో ఇవాళే అనుకుంటాను, ఇవాళ నిన్న ఆర్టికల్ వచ్చింది. యాక్చువల్లీ ఆ ఆర్టికల్ కూడా కాదు, కార్టూన్. ఆ కార్టూన్స్ కావాలని కూడా చేసే కార్టూన్స్ అవి. అందులో ఏంటంటే మోదీ గారు సందేశ్ ఖాళీకి పోతున్నారు కదా, మరి మణిపూర్కి వెళ్ళొద్దామా అని ఎవరో అంటున్నట్టుగా ఒక కార్టూన్. లిటరల్లీ అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇదే పని, సందేశ్ ఖాళీకి వెళుతున్నాం కదా, మరి మణిపూర్ కూడా వెళ్దామా అని చెప్పేసి అనే వ్యక్తి, అదే ఆ కార్టూన్ వేసే వ్యక్తి. రోహిత్ వేముల దగ్గరికి వెళ్ళాం కదా, వాయనాడుకి వెళ్దామా, మరి ఇప్పుడు సిద్ధార్థ్ దగ్గర దానికి కూడా మనం వెళదామా అని అందుకు రాయరు. ఇది హిపోక్రసీ అంటున్నాను నేను. ఇక్కడ రాసినప్పుడు అక్కడ కూడా రాయాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సిందే. రాయడం ఒకటే కాదు సాయి గారు, వీళ్ళ అప్రోచ్ చూడండి. ఎక్కడెక్కడ హిందువుల మీద అత్యాచారాలు జరిగావో అన్ని గ్లాస్ ఓవర్ చేసుకుంటారు అంతే. మణిపూర్లో జరిగింది ఇంకో కమ్యూనిటీ మీద, కానీ ఇక్కడ కూడా చాలామంది మహిళల్ని చంపారు, వాళ్ళని రేప్ చేశారు, హిందువుల్ని కూడా, మీటీస్ని. అదెందుకు తీసుకోలేదండి కోర్టులు? దట్ హస్ గాన్ అండర్ ద నార్మల్ సెక్షన్స్. ఇదొక్కటే హైలైట్ చేసుకున్నారు, టేక్ దమ్ అవుట్ సైడ్ ద స్టేట్, అక్కడ జరగకూడదు, ఇక్కడ. ఈ మన సుప్రీం కోర్టు కూడా అన్నట్టుగా కంప్లీట్లీ సోల్డ్ అవుట్. మీరు అన్నట్టుగా ఈవెన్ సిపిఎం వాళ్ళు అంటున్నారు ఇందాక సెల్ఫ్ డిఫెన్స్లో చేశారని. సేమ్ థింగ్ మీరు బర్ఖాదత్ది గుర్తుంటే, కాశ్మీర్లో అంత జనసైడ్ జరిగితే వాళ్ళు ఎక్కువగా అంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుబాటు అని చెప్పింది. సో దిస్ ఈస్ ద పాయింట్. టర్మినాలజీ ఈజ్ ద బిగ్గెస్ట్ పాయింట్. ప్లీజ్ సారీ నేను మధ్యలో ఆపుతున్నానేమో, కొంచెం ఆవేశం కూడా వచ్చింది. కమెంట్స్ కూడా పెడతారు మన వాళ్ళు, మీతో ఎక్కువ మాట్లాడించలేదు. ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్ సాయి గారు. హిందూ లైఫ్ ఇస్ వెరీ చీప్. హిందుస్థాన్లో హిందూ లైఫ్ ఇస్ వెరీ చీప్. మన దగ్గర చూసా, కాశ్మీరీ పండితులను చంపినప్పుడు, వాళ్ళని అక్కడి నుంచి తెరిమి కొట్టినప్పుడు ఒక్కడు కూడా అసలు డిఫెండ్ చేయలేదు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఎవరు కనిపించలేదు అప్పుడు.
కానీ ఇంకెక్కడన్నా చిన్న ఒక ఇన్సిడెంట్ జరగగానే మీరు చెప్పిన దాంట్లో ఏం గొడవ ఉంటుంది దాని మీద. చూడండి బీజేపీ వాళ్ళు అది చేశారు, బీజేపీ వాళ్ళు ఇది చేశారని చెప్పి. అదే అర్థం కావట్లే నాకు. వై దిస్ డబుల్ స్టాండర్డ్స్? ఏమి హిందూ లైఫ్స్ ఆర్ చీప్? హిందువులు చంపేస్తే మీకు ఏం ఫరక్ పడదా మీకు? అది మన పొలిటీషియన్స్లో ఉంది సాయి గారు. చూడండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి మీరు. కాంగ్రెస్ వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కడైనా హిందువుల మీద ఏదైనా జరిగితే చాలా నార్మల్. మీరు చూసుంటారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇంటర్వ్యూ ఉండే, ఐ థింక్ ఇట్ వాజ్ సమ్ అదర్ న్యూస్ ఛానల్ కాన్క్లేవ్లో ఉండేది. ఆయన దగ్గర అడిగారు క్లియర్గా సందేశ్ ఖాళీ గురించి ఏం చెప్తారంటే ఆయన మన్రేగా గురించి మాట్లాడాడు. రాహుల్ గాంధీ గుర్తొచ్చాడు నాకు యాక్చువల్లీ. ఇంకోటి అడగంగానే ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నాడు. హీఈస్ నాట్ ఆన్సరింగ్ ఆన్ సందేశ్ ఖాళీ. లాస్ట్లో యాంకర్ ఏమో ఆయన బటన్ చేసి నో యూ హావ్ టు ఆన్సర్ అని చెప్పినాడు. ఏం చెప్తాడు? ఇదన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇదంతా జరుగుతూనే ఉంటుందంట. అంటే ఈజ్ టేకింగ్ ఇట్ సో లైట్లీ. అదే టైంలో ఇది ఇన్సిడెంట్ మణిపూర్లో జరిగినప్పుడు ఏం గొడవ చేశారు వీళ్ళు? మోదీ గారు ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మోదీ గారు ఎందుకు వెళ్ళాలండి అక్కడ? ఈ రెండు సైడ్లను చూసుకోవాలి కదా. మోదీ గారు వెళ్తే వైలెన్స్ ఆగిపోతుంది అక్కడ. మీకు మన అందరూ తెలుసు మోదీ గారు ఎందుకు వెళ్ళాలని చెప్తున్నారు వీళ్ళని. అప్పుడు మోదీ గారి మీద ఒక దాడి చేస్తే పెద్ద న్యూస్ అవుతుంది. చూడండి మోదీ గారి మీద మహిళలు దాడి చేశారు. ఏది మహిళలు? కుకీ మహిళలు. మీటీస్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే మీటీస్ ఆర్ హిందూస్. ఇది ప్రాబ్లం వీళ్ళది. సో ఈ హిపోక్రసీ మనం చూసాం. మొన్న కూడా ఒక ఫారిన్ ఉమెన్ జార్ఖండ్ నుంచి సైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ హస్బెండ్తోని ఆమెను రేప్ చేశారు 7. ఆ 7 అరెస్ట్ చేశారు. 7లో 3 దొరికారు. అండ్ దే టర్న్ అవుట్ బి మెన్ ఫ్రమ్ వన్ కమ్యూనిటీ. ఆ రోజు నుంచి న్యూస్ లేదు, పేర్లు కూడా లేవు పేపర్లో. కరెక్ట్, ఎవరు చేశారని. అదే టైంలో మీరు ఒక కౌ లించింగ్ జరిగింది అనుకోండి. అరే అక్లాకి డబ్బులు ఇవ్వడానికి పినరాయి విజయన్ కేరళ నుంచి వెళ్ళాడు 10 లక్షలు ఇవ్వడానికి. అదే టైంలో ఈ అబ్బాయి వీళ్ళ ఫ్యామిలీకి 10 పైసలు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. రాహుల్ గాంధీ కర్ణాటక గవర్నమెంట్ దగ్గర చెప్పి 10 లక్షలు ఇప్పించాడు. ఎవరో ఏనుగు ఒక మనిషిని చంపాడండి. వయనాడు చనిపోతే కర్ణాటక గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే ఆ ఏనుగు కర్ణాటక నుంచి వచ్చిందంట. ఏదో బోర్డు వేసుకొని వచ్చింది అది, నేను కర్ణాటక నుంచి వస్తున్నాను అని చెప్పేసి. ఈ హిపోక్రసీ చూడండి సాయి గారు. అది ది హ్యూమన్ లైఫ్, ఎస్పెషల్లీ హిందూ హ్యూమన్ లైఫ్ హెస్ బికమ్ వెరీ చీప్. ఎవరు పట్టించుకోవట్లేదు హిందువుల్ని. అది మన హిందువులు తప్పే. ఇక మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మనం క్రిటిసైజ్ చేస్తాం, ఇది బాగోలేదు అది బాగోలేదు. ఓటేసారి వచ్చే రోజు వెకేషన్ తీసుకొని వెళ్ళిపోతారు. లేకుంటే ఇదే మోదీ గారిని తిడుతారు మళ్ళీ. మోదీ గారు చూడండి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించలేదు, మోదీ గారు చూడండి మనం మిడిల్ క్లాస్కి ఏం చేయలేదు, నేను ఓటేయను మోదీ గారికి. ఏంటి ఇంకొకటి ఏంటి, దెన్ యూ సఫర్. వాట్ వెస్ట్ బెంగాల్ ఈజ్ సఫరింగ్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్ ఈ పీపుల్ హు ఓటెడ్ ఫర్ మమతా బెనర్జీ. దీనికన్నా ముందున్న వాళ్ళు రాక్షసులు, ఈమె కూడా అంతే. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అదే చేశారు. అండ్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇదే అత్యాచారాలు మమతా బెనర్జీ పైన చేశారు వాళ్ళు. ఆమె గుర్తుండాలి ఇదంతా. ఒక మహిళగా ఉండి ఆమె గుర్తుండాలి. యాజ్ అ లేడీ చీఫ్ మినిస్టర్ షీ షుడ్ బి మోర్ అప్రిషియేటివ్ వాట్ హ్యాపెండ్ ఇన్ సందేశ్ ఖాళీ. ఒక ఐలాండ్ అది. చేరుకోవాలంటే ఒక పడవలో పోవాలి అక్కడికి. రోడ్డు కూడా లేదు అక్కడికి వెళ్ళడానికి. అక్కడున్న మహిళలను రాత్రి 11 గంటలు విచారణిస్తారా? ఈ షాజహానోడు వాడిని పట్టుకొని చూడండి ఏం చేశారు. వాడిని సరెండర్ చేయమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేయమని సిబిఐకి ఆర్డర్ ఇచ్చినప్పుడు స్టేట్ సిఐడి హ్యాండ్ ఓవర్ చేయలేదు 1 full day. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు కోర్టు వాళ్ళు. అండ్ దే సెడ్ వెరీ క్లియర్లీ, నా దాని జడ్జ్మెంట్ కాపీ ఉంది ఒకటి, దట్ ద ఎంటైర్ వెస్ట్ బెంగాల్ పోలీస్ ఇస్ కాంప్రమైజ్డ్. అంటే యువర్ ఇంటిగ్రిటీ ఈజ్ గాన్ బియాండ్ డౌట్. మళ్ళీ ఎట్లాంటి వీళ్ళు ఎట్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు? కరెక్ట్. ఇట్ ఇస్ అ ఫిట్ కేస్ ఫర్ ప్రెసిడెంట్స్ రూల్ యాక్చువల్లీ. కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మిషనరీ. కానీ ఇప్పుడు చేస్తే ఏం చేస్తారు? చూడండి మోదీ గారు ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చారు, మోదీ గారు అది చేశారు. మోదీ గారు ఎన్నిసార్లు అండి ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చారు? ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. ఐ థింక్ 96 టైమ్స్ తీసుకొచ్చారు. 96 తీసుకొచ్చారు ఆమె. అప్పుడు ఆలోచించండి. అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. అప్పుడు డెమోక్రసీ డేంజర్లో లేదు, ఏం లేదు. కరెక్ట్. కానీ మోదీ గారు ఏమైనా చేస్తే యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది సార్. అంటే మనకు అనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్న వాటిల్లో అఖ్లాక్ పేరు అందరికీ గుర్తు, ఒక గౌరీ లంకేష్ పేరు అందరికీ గుర్తు, ఒక రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తు. నిజానికి ఇప్పుడు నేను జస్ట్ గూగుల్ చేస్తూ ఉన్నాను, ఎంతమంది చనిపోయారంటే అసలు లెక్కేయడానికి కూడా లేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ ఎంతమంది చనిపోయారంటే బెంగాల్ పోల్ వైలెన్స్ 10ల సంఖ్యలో చనిపోయారు. కేరళలో 10ల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చనిపోయారు. చాలామంది, వాళ్ళు ఎవరి పేర్లు కూడా గుర్తుండవు.
ప్రాబ్లం ఏంటంటే మనము అంటే యాక్చువల్లీ వీళ్ళు ఆ పోస్టర్ బాయ్ ఇమేజ్ అది అంటారు దీన్ని, వెస్ట్లో ఎక్కువగా వాళ్ళు చేసేది అది ఒక ఫోటోని లేదా ఒక వ్యక్తిని చూపించేసి మొత్తం ఒక మాహోల్ బిల్డ్ చేయడం అనేది. సో నిజానికి హిందూ సొసైటీ నుంచి కూడా ఇది జరగాలేమో అట్లాంటిది. అంటే నా పాయింట్ ఏంటంటే లైక్ ఖైరానా చాలామంది ఊర్లో వదిలేసి వచ్చారు, దాని గురించి వార్త ఉండదు. సో నిజానికి దాన్ని ఒక గుర్తుంచుకునే విషయంగా మనం మార్చకపోవడం వల్ల కూడా ఇవి రిపీట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. చెప్తే హిందువులే తప్పు సాయి గారు. మీరు హిందువులు సెక్యులరిజం గురించి మాట్లాడతారు, సెక్యులరిజం గురించి ఓట్ల సంగతి మాట్లాడతారు, రోడ్లు బాగాలేదంటారు, డ్రైనేజ్ బాగాలేదు, దాన్ని మోదీ గారిని తిడతారు. అన్నిటికీ ద ఆపోజిషన్ నోస్ వెరీ వెల్. కాంగ్రెస్, రాహుల్ గాంధీ, కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ, మల్లికార్జున్ ఖర్గే, లాలూ ప్రసాద్ యాదవ్, ఏ రాజా, వీళ్ళందరికీ తెలుసు దట్ హిందూస్ ఆర్ డివైడెడ్. కరెక్ట్. రాముని తిడితే కూడా ఒక్కడేం చేయడు. వెరాస్ నుపూర్ శర్మ చిన్న మాట చెప్పంగానే ఆమె మీద సర్ తనపై జుదా అయిపోయింది. అండ్ దట్ టు షీ డిడ్ంట్ కోట్ ఎనీథింగ్ రాంగ్, షీ కోటెడ్ ఫ్రమ్ హదీత్. అప్పుడు కూడా ఇదే అంటున్నాను సాయి గారు, మన ఈ హిందూ రిలీజన్ మీద అమీర్ ఖాన్ వచ్చి సినిమా తీసి దాన్ని శివ్ భగవాన్ని టాయిలెట్ తిప్పాడు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. అది ఇంకో దేవుడి మీద చేసి చూడండి, ఉండడు ఆడు రేపు. రైట్. మనం నవ్వుకుంటాం బికాజ్ వీఆర్ లైక్ దట్. నేను బ్లేమ్ చేయను దాంట్లో. వీఆర్ ఎ వెరీ అకామిడేటివ్ రిలీజన్ హిందూయిజం అనేది. మనం అందరం తీసుకుంటాం, మనం నో ప్రాబ్లం, రండి రండి అని చెప్తాం. ఎవడైనా మీరు వెళ్ళారా హిందువులు వెళ్ళి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు చూసారు ఎక్కడైనా? కరెక్ట్. ఎక్కడ జరగదు. పీపుల్ కమ్ వాలంటరీ టు హిందూయిజం, హరే కృష్ణ మూవ్మెంట్ కానీ మిగతా కానీ ఇది మన హిందువులు తప్పు. ఎందుకంటే ఆ ఓట్ వేసేది రోజు మీరు ఇంట్లో కూర్చుంటే యు ఆర్ ద బిగ్గెస్ట్ హిపోక్రిట్. యు ఆర్ నో రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి ఆఫ్టర్ దాట్. పర్ఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.